స్టూడెంట్స్ కి చూసుకుంటే కూడా వాళ్ళకంటూ ఒక గుడ్ న్యూస్ తినే అవకాశం చాలా కనిపిస్తుంది. తొందరలోనే వాళ్ళు ఏమైనా అబ్రాడ్ కోసం ఫర్దర్ గా ఎడ్యుకేషన్ కోసం ఏమైనా ప్లాన్ చేసుకున్నా కూడా, ఎగ్జామ్స్ ఏమైనా అబ్రాడ్ కి సంబంధించిన కాలేజ్ కోసం ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినా కూడా దాని తగ్గట్టుగా మంచి రిజల్ట్, వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది. సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం ఏదో మార్పులు కనిపిస్తున్నాయి అనమాట. మీరు ప్రస్తుతానికి ఉన్న ఇల్లు మారడమైనా, సొంత ఇల్లు కొనుక్కోవడమైనా, సో రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే కూడా కొన్ని విషయాలను మీరు వదిలేసి ముందుకు వెళ్ళాలి అని ఆలోచనలు అయితే కనిపిస్తుంది. సో ఆల్రెడీ చాలా రోజుల నుంచి రిలేషన్షిప్ పరంగా మీ మధ్యలో ఉన్న మిస్కమ్యూనికేషన్ అనుకోండి, మీ మధ్యలో ఉన్న అభిప్రాయ భేదాలని మీరు దాన్ని తొలగించుకొని కొత్త సంవత్సరంలో అది ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయవద్దు, మీరు ఇది ఇప్పుడే సాల్వ్ చేసుకోవాలి, ఒక మంచి అండర్స్టాండింగ్ రావాలి అని ఒక అవగాహన కనిపిస్తుంది. సో ఫైనాన్షియల్లీ చూసుకుంటే మాత్రం డబ్బుకు సంబంధించిన కొన్ని నెగటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది, నెగటివ్ రిజల్ట్స్ కనిపిస్తుంది. మీకు మీరు డబ్బు ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా, మీరు డబ్బు ఎవరి నుంచి అయినా అప్పుగా తీసుకోవాలి అనుకున్నా, వడ్డీ వ్యాపారం వాళ్ళ నుంచి అయినా డబ్బు సేకరించాలనుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సో ఆరోగ్యపరంగా చూసుకుంటే మాత్రం మీరు యాసిడిటీకి సంబంధించిన ప్రాబ్లము, ఇండైజెషన్ సంబంధించిన ప్రాబ్లం అయినా, కొంచెం హై బీపీ ఉన్న వారైనా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో బయటి ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయండి.